ఇంటింటి రామాయణం ఈ రోజు ఎపిసోడ్లో రాజేంద్ర కోలుకోవడానికి తెలియకుండానే పల్లవి కారణమైంది. తన సునకానందం కోసం మీనాక్షిని అవమానించిన పల్లకి ఊహించని షాక్ తగిలింది. ఆస్పత్రి నుంచి వచ్చిన దగ్గర్నుంచి పల్లవిని తదేకంగా అలా చూస్తూనే ఉన్నాడు రాజేంద్ర. ఇక ఈ రోజు ఫంక్షన్ లో కూడా పల్లవిని తన చూపులతోనే చంపేశాడు. మరోవైపు అక్షయ్కి తన తండ్రి ఎవరనే నిజాన్ని చెప్పాలని అవని డిసైడ్ అవుతుంది. పల్లవి సెంటిమెంట్ మాటలు నిజం అనుకుని శ్రేయను ఆశీర్వదించడానికి మీనాక్షి రెడీ అవుతుంది. ఇంతలో ఇంటికొచ్చిన అమ్మలక్కలు అడ్డుపడతారు. భర్తెవరో తెలియని మీ అమ్మగారు ఇవన్నీ ఎలా చేస్తారు? సీమంతం అనేది పుణ్యస్త్రీల చేతుల మీదుగా జరగాల్సిన శుభకార్యం. ఈమె పుణ్యస్త్రీ ఎలా అవుతారు? ఈ మాట మేమనడం కాదు, మీ అత్తయ్యగారిని అడగండి అని అంటారు. మీ భర్తెవరో మీకు తెలీదు. మీ పసుపు కుంకుమలకు కారణమెవరో తెలియని మీరు నా కోడలికి పసుపు కుంకుమలు ఎలా ఇస్తారు అని అంటుంది పార్వతి. వయసులో పెద్దవాళ్లు ఏం చెయ్యాలో ఏం చేయకూడదో మీకు తెలియాలి కదా. ఇలాంటి శుభకార్యాల్లో తలదూర్చకూడదన్న విషయం మీకు తెలీదా అంటూ పల్లవి కూడా ప్లేటు తిప్పేస్తుంది. ఇంతకుముందు మా ఇంట్లో ఫంక్షన్లు జరిగినప్పుడు అందులో తలదూర్చే యోగ్యత నీకు లేదని చెప్పాం కదా, మర్చిపోయావా అని అంటుంది భానుమతి. ఆ మాటలకు మీనాక్షి కంటతడి పెట్టుకుంటుంది. దాంతో ఆశీర్వదించడానికి యోగ్యత, మంచి మనసు మాత్రమే అంటూ అక్షయ్ మాట్లాడతాడు. అందరూ అవునన్నట్టుగా లుక్కిస్తారు. అక్షయ్ మాటలకు భానుమతి ఫైర్ అవుతుంది. నీకేం తెలీదురా, నువ్వు ఊరుకో, నువ్వేం చిన్నపల్లివి కాదు కదా, ఏది మంచో ఏది చెడో నీకు తెలీదా అని మీనాక్షిని అంటుంది. నేను తల్లి కావడం ఇష్టం లేక మీ కూతురు అవని ఏదో చెయ్యబోయింది. ఇప్పుడు మీరు ఏదో చెయ్యాలనుకుంటున్నారా అని శ్రేయ కూడా ఒక మాట అంటుంది. ఏం మాట్లాడుతున్నారు మీరు? మా అమ్మగారి గురించి నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు అంటూ భరత్ ఫైర్ అవుతాడు. భరత్ ఆగు, ఆగమని చెప్తున్నాను కదా. అర్థం చేసుకునే పరిస్థితి లేనప్పుడు ఆవేశపడి ఉపయోగం ఉండదు అని అంటుంది అవని. వద్దని చెప్తే సరిపోయేదానికి అత్తయ్యని ఇలా అవమానించడం దేనికి వదినా అని అంటుంది ప్రణతి. అమ్మా నువ్వు లోపలికి వెళ్ళు, ఆరాధ్య అమ్మమ్మని లోపలికి తీసుకెళ్ళు అని అంటుంది అవని. దాంతో మీనాక్షి లోపలికెళ్లిపోతుంది. మీ నాన్నగారితో కూడా ఆశీర్వాదం ఇప్పిద్దాం, పల్లవి మామయ్య గారిని తీసుకురామ్మా అని అంటుంది పార్వతి. ఇక పల్లవి తన దగ్గరకు వస్తూ ఉండడంతో రాజేంద్ర ఇంకా కోపంగా చూస్తూనే ఉంటాడు. అక్కడున్నప్పుడు ఇలాగే చూశారు, ఇక్కడున్నప్పుడు కూడా అలాగే చూస్తారేంటి? మామ ఎందుకు పదే పదే అలా పల్లవినే చూస్తున్నారు అని అవనికి డౌట్ వస్తుంది. ఏంటి మామయ్య గారు, మీరు పల్లవి వైపే చూస్తున్నారు? పల్లవి గురించి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా అని అడుగుతుంది అవని. ఆ మాట వినగానే పల్లవి ఉలిక్కి పడుతుంది. పల్లవి ముఖంలో బెదురు క్లియర్ గా కనిపిస్తుంది. దాంతో అక్షయ్ సహా అందరూ అవునన్నట్టుగా లుక్కిస్తారు. మామయ్య నాతో ఏమైనా చెప్పాలనుకోవడం ఏంటి అని పల్లవి బుకాయిస్తుంది. మావయ్య పట్టి పట్టి నిన్నే చూస్తూ ఉంటే అలా అడిగాను, తప్పే ఉంది అని అంటుంది అవని. ఆయన నన్నేం చూడట్లేదు, మామయ్య గారు మీరు అక్షంతలు వేయండి అంటూ రాజేంద్ర చేతిలో అక్షంతలు పెడుతుంది పల్లవి. కాని రాజేంద్ర ఆ అక్షంతలు కిందకు వదిలేసి చెయ్యి ఆడించడం మొదలు పెడతాడు. ఆ తర్వాత కాళ్లు కూడా షేక్ అవుతాయి. ఏమవుతుందా అని అందరూ చూస్తూ ఉండగానే కుర్చీలో నుంచి రాజేంద్ర పైకి లేచి నిలబడతాడు. పల్లవి వైపు చేయి చూపిస్తూ ఏదో చెప్పబోయి మళ్లీ అలా కూలబడిపోతాడు. రాజేంద్ర స్పృహ కోల్పోవడంతో డాక్టర్ కి కాల్ చేస్తారు. డాక్టర్ వచ్చి చెక్ చేసి అసలు ఏమైందని అడుగుతాడు. ఉన్నట్టుండి ఒక్కసారిగా షేక్ అయి పైకి లేచారు, మళ్లీ స్పృహ కోల్పోయారు అని అంటారు. ఇంట్లో ఏదో ఫంక్షన్ జరుగుతున్నట్లుంది అని అడిగితే, అవును డాక్టర్, నా వైఫ్ కి సీమంతం చేస్తున్నాం అని అంటాడు శ్రీకర్. వెరీ గుడ్. వాతావరణం మారితే మీ నాన్నగారు కోలుకునే అవకాశం ఉందని చెప్పాను కదా, అందుకే ఇంటికి తీసుకెళ్లమని అన్నాను. ఎమోషనల్ ఫోర్సెస్ కూడా మీ నాన్నగారు కోలుకోవడానికి హెల్ప్ అవుతాయి. ఈ మాట కూడా నేను చెప్పాను. చెప్పింది మీరు చేశారు. ఆయన ముందు ఈ ఫంక్షన్ జరిపించడం వల్ల ఎమోషనల్ గా రియాక్ట్ అయ్యారు. టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీరు ఆయన్ని ఇలాగే హ్యాపీగా ఉంచండి, త్వరలోనే ఆయన కోలుకుంటారు అని అంటాడు డాక్టర్. డాక్టర్ మాటలు వినగానే అందరూ చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. అమ్మా, నాన్న రియాక్ట్ అయ్యారంటమ్మా అని కమల్ తెగ సంతోషపడిపోతాడు. అన్నయ్య, నాన్న త్వరలోనే కోలుకుంటారట అని సంతోషంగా చెప్తాడు. విన్నావు కదమ్మా డాక్టర్ ఏం చెప్పారు, ఇక మనం టెన్షన్ పడాల్సిన పనిలేదు అని అంటాడు అక్షయ్. శ్రేయకు సీమంతం చేసి మంచి పని చేశాంరా. ఈ శుభకార్యం చేయడం వల్లే ఇంత మంచి శుభవార్త విన్నాం. నా కొడుకు త్వరలోనే కోలుకుంటాడు అని అంటుంది భానుమతి ఆనందంగా. ఇక ఈ సీన్ చూసి పల్లవికి ఏం చేయాలో తెలియక చేతులు పిసుక్కుంటూ టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక ఫంక్షన్ పూర్తవగానే అవని గదిలోకి వస్తారు భరత్, ప్రణతి, మీనాక్షి. నేను భరత్ అత్తయ్య గారు మా ఇంటికి వెళ్ళిపోతున్నాం వదినా అని ప్రణతి అంటుంది. అప్పుడే వెళ్ళిపోతున్నారేంటి అని అవని అడిగితే, అమ్మనిక్కడికి తీసుకొచ్చి తప్పు చేశానక్క, ప్రతిసారి అమ్మని ఇలా అవమానిస్తున్నారేంటక్క అని అంటాడు భరత్. అందరికీ గట్టి బుద్ధి చెప్తాం అనుకున్నాను, కాని నాన్న ఉన్న పరిస్థితుల్లో ఎందుకులే అని ఆగిపోయాను వదినా అని అంటుంది ప్రణతి. భరత్, ప్రణతి ఒక్కసారి బయటికెళ్ళండి అని అంటుంది మీనాక్షి. 30 ఏళ్లుగా చక్రధర్ వల్ల అవమానాలు పడుతూనే ఉన్నాను. ఇక భరించడం నా వల్ల కాదవని. ఆ చక్రధర్ని నమ్మి పెళ్లి చేసుకోవడం నా తప్పు.
నేను చేసిన తప్పుకి నువ్వు నీ తమ్ముడు కూడా బాధపడాల్సొస్తోంది. నేను తల్లి కాకపోయి ఉండుంటే ఈ కష్టాలు నాకు మాత్రమే ఉండేవి. నేను చేసిన తప్పుకి మిమ్మల్ని కూడా బలి చేస్తున్నాను. నన్ను క్షమించమ్మా అంటూ కన్నీళ్లు పెట్టుకుంటుంది మీనాక్షి. అలా అనకమ్మా, నీ కడుపున పుట్టడం మా అదృష్టం తప్ప దురదృష్టం కాదమ్మా, కాదు అంటూ తల్లిని పట్టుకుని అవని కూడా ఏడుస్తుంది. ఎవరికీ నిజం చెప్పకుండా మిమ్మల్ని బాధితురాల్ని చేస్తున్నాను. చక్రధర్ నా భర్తని అల్లుడి గారికి చెప్పేస్తాను. అతను అర్థం చేసుకుంటాడని నాకు నమ్మకం ఉంది అనంటుంది మీనాక్షి. ఆయనకి నిజం నువ్వు కాదమ్మా, నేను చెప్పాలి. సమయం చూసుకుని నేనే చెప్తానమ్మా అనంటుంది అవని. సరేనమ్మా, వెళ్ళొస్తాను అంటూ మీనాక్షి బయలుదేరుతుంది. ఇంకెప్పుడు అమ్మని ఇక్కడికి తీసుకురానక్క, తీసుకురమ్మని నువ్వు కూడా అనొద్దు అనంటాడు భరత్ వెళ్లేటప్పుడు. మరోవైపు రాజేంద్ర దగ్గర కూర్చుని అక్షయ్ బాధపడుతూ ఉంటాడు. ఇంతలో అవని అక్కడికొస్తుంది. నాన్న కళ్ల ముందు తిరుగుతూ ఉంటే చాలా ధైర్యంగా ఉండేది. ప్రేమగా చూసుకునేవారు, అందరూ కలిసుండాలని అనుకునేవారు, ఎవ్వరూ తప్పులు చెయ్యొద్దని శాసించేవారు. చిన్న చిన్న సంతోషాలకే చిన్న పిల్లాడిలా పొంగిపోయేవారు. అలాంటి నాన్న ఇలా అయిపోతారని నేను అస్సలు ఊహించలేదు అనంటాడు అక్షయ్. మామీగారికి ఇలా జరుగుతుందని కాని, ఇలా చూడాల్సి వస్తుందని కాని అనుకోలేదు. అయినా అమ్మ అందరికీ ధైర్యం చెప్పాల్సిన మీరే ఇలా ఫీల్ అయితే ఎలాగండి అనంటుంది అవని. నేను ధైర్యంగానే ఉన్నాను, కాని మనసులో బాధని ఎంతని దాచుకోగలం? నేను మనిషినే కదా అనంటాడు అక్షయ్. అక్కడితో నేటి ఎపిసోడ్ ముగిసింది. ఇక తరువాయి భాగం ప్రోమోలో అందరూ ఎవరి కోసమో ఎదురు చూస్తూ ఉంటారు. ఇంకా రాలేదేంటని భానుమతి అడిగితే వచ్చేస్తారమ్మమ్మగారు అనంటుంది పావని. అనంటుంది అవని. ఇంతలో ఎవరో ఒకతను వస్తాడు. ఈ భూత వైద్యుడితో పనేంటి అని అడుగుతుంది పల్లవి. మన ఇంటికి పట్టిన చీడ పీడ దరిద్రం అన్నీ వదిలించేస్తారు, అందుకే పిలిపించాను అనంటుంది అవని. ఎవరి దిష్టిపడి మీ నాన్నగారికి ఇలా అయిందో, వాళ్ళు నిమ్మకాయని కోస్తే లోపల ఎర్రగా ఉంటుంది అని అందరికీ నిమ్మకాయలిస్తాడు భూత వైద్యుడు. అందరం కోసేశాం, నువ్వు మాత్రమే ఉన్నావు, రా పల్లవి అని పిలుస్తున్నావని. దాంతో పల్లవి బెదిరిపోతూ దగ్గరకెడుతుంది. మరి ఆ తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్లో చూద్దాం.